ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని దాని యొక్క భావం. అంటే ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షింపబడతాం. ఎవరి చేత రక్షింపబడతాం? ధర్మం చేత రక్షింపబడతాం. ఇది ధర్మం జడం కాదు. ఇవాళ ఈ పుస్తకాన్ని నన్ను కాపాడితే పుస్తకం నన్ను కాపాడుతుంది అంటే పుస్తకం వస్తువు నన్ను కాపాడదు. కానీ ధర్మం వస్తువు కాదు. ధర్మం భగవంతుడు, ధర్మం చైతన్యం. అందుకే ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందంటే ధర్మమే నారాయణే మనల్ని కాపాడుతుంది. ఎప్పుడు మనం ధర్మాన్ని కాపాడితే. అయ్యా, భగవంతుడు మనల్ని కాపాడుతాడు కానీ భగవంతుడిని మనం కాపాడగలమా? మీరు ధర్మం మనల్ని కాపాడాలంటున్నారు, ధర్మాన్ని మనం కాపాడడం ఏంటండి? అంటే ధర్మశాస్త్రం పుస్తకం పెట్టి దాని చుట్టూ సెక్యూరిటీ పెడితే ధర్మరక్షణ చేసినట్లే అవుతుందా? అందుకే ఇంక దెబ్బ తగలకుండా మేము డిస్కులో పెట్టామండి, హార్డ్ డిస్క్లోనో లేదా మరొక దాంట్లోనో కాపాడేమంటే అది ధర్మరక్షణ కాదు. ధర్మం రక్షించడం ఎలాగనేది ముందు మనం ఆలోచించవలసిన అంశం. ధర్మం రక్షించడం ఒక పద్ధతిలో జరగకూడదు, అనేక విధాలుగా జరగాలి. మొదటగా ధర్మం అనుష్ఠానం వల్ల రక్షింపబడుతుంది. ఏదైనా చేస్తూ ఉంటేనే కాపాడబడుతుంది, లేకపోతే కాపాడబడుతుందండి. మనం చేస్తూ ఉంటే తర్వాత తరాలు సహజంగా చేసేస్తుంటాయి. ఇప్పటికీ మన కుటుంబాల్లో చాలా మంది ఇంత కాని కాలంలో కూడా సదాచారం పాటిస్తున్నారు. ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివి కాదు, మా అమ్మ చేసింది, మా నాన్న చేశారు, మా తాత చేశారు అని, అంతే. అక్కడ లాజిక్ లేదు. మా అమ్మ చేసింది, మా నాన్న చేశారు. లాజిక్ ఏంటండి? మా అమ్మ గొప్పతనం, నాన్న గొప్పతనం ఎవరికి రుజువు చేయాలి? అక్కర్లే. మా అమ్మ గొప్పది, మా నాన్న గొప్పది, వాళ్ళు చేసింది గొప్పది, అది పరంపరగా వచ్చింది అనేటటువంటి ఆ పరంపర వల్ల కాపాడబడింది. పరంపర ఎలా వస్తుంది? ఆచరించడం వల్లే కదా వచ్చింది ఇక్కడ. కానీ ధర్మాన్ని రక్షించాలంటే మొట్టమొదటి ఉండవలసింది అనుష్ఠానం. అనుష్ఠానం లేనంత కాలం ధర్మాన్ని రక్షించాలని కబుర్లు చెప్పిన వ్యర్థం. ఇప్పుడు ధర్మం కానీ బ్రాహ్మణ జాతి కానీ బలహీనపడింది అంటే అర్థం, నేను చేసిన చిన్నపాటి పరిశీలనతో పెద్దల మాట్లాడి తెలుసుకుంది ఏంటంటే అనుష్ఠాన లోపం. పెద్దగా చెప్పుకోవాల్సిన అనుష్ఠాన లోపం. ఇది క్షీణించిందనే చెప్పాలి. అయితే అక్కడక్కడ ఉన్నారు కానీ ఎక్కువ లేరుగా. ఒకప్పుడు కాంచీ యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వద్దకు కొంతమంది వచ్చి మత మార్పులు ఎక్కువైపోతున్నాయని జెండాలు పట్టుకు వెళ్ళి మీరు ఏదైనా చెప్పాలంటే అంటే ఆయన కూర్చోబెట్టి నువ్వు సంధ్యావందనం చేస్తావా అన్నారు. లేదండి అన్నాడు. మరి నీకు ఇది మాట్లాడే హక్కు కూడా లేదు, వెళ్ళిపోని చెప్పారు ఇక్కడ. అంటే నువ్వు ఎవరిని రక్షించదలుచుకున్నావు? ధర్మాన్ని. ధర్మం అంటే ఏమిటి చెప్పగలవా? చెప్పలేవు. నేను ఎందులో పుట్టాను అదే అంటే ఎందులో పుట్టేవారు కాదు, ఏది పాటిస్తున్నావు. పుట్టడం పాటించడానికి అర్హత, ఇది తెలుసుకోవాలి. పాటించడానికి అర్హత పుట్టడం, అది పుట్టినంత మాత్రాన్ని సరిపోలేదు ఇక్కడ. అందులో పుట్టినవాడు పాటించినప్పుడు పరిపూర్ణుడు అవుతాడు ఇక్కడ. ఇది మనం గమనించుకోవాలి. పుట్టడం ఒక అర్హతనిచ్చింది మనకి, బ్రాహ్మణుడిగా పుట్టడం అర్హతనిచ్చింది. దాని ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని పాటించాలి. బ్రాహ్మణ ధర్మం బహుముఖీనంగా ఉంది. ఇప్పుడు 15 రోజులు సంధ్యావందనం చేస్తే 16 రోజులు అవార్డు ఇచ్చే స్థితికి దిగాం మనం. అదే పెద్ద అనుష్ఠానం. ఎంత ఉందో బ్రాహ్మణ ధర్మాలు మనకు తెలియవు. కనీసం సంధ్యావందనం అన్నారు మన పెద్దవాళ్ళు. కానీ నేను ముందు బాగా అనుష్ఠానం గురించి క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇవాళ నేను ఆవిష్కరించిన, నా చేత ఆవిష్కరణ 3 పుస్తకాలు ఈ మొదటి వర్గానికి చెందినటువంటిది. రక్షణలో మొదటిది అనుష్ఠానం, దానికి సంబంధించినది. అనుష్ఠానం అంటే అర్థం ఏంటంటే దైవ బలాన్ని మనకి, సమాజానికి, ధర్మానికి అంది